ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలని నువ్వు అస్సలు త్రోసిపారేయకు. ఎందుకోసమానంటే, నువ్వు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా దేని గురించి కష్టపడకుండా, ఎలాంటి కష్టమో కూడా నీ వరకు రాకుండా ఉండాలి అనంటే కనుక నువ్వు ఈ తప్పు అనేది మాత్రం అస్సలు చేయకు. ఎందువల్లనంటే, నీ మంచి కోరి చెబుతున్నాను తల్లి. నువ్వు నీ గురించి అస్సలు ఏమాత్రము కూడా ఆలోచించకుండా నీ పిల్లల గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. అలా ఆలోచించి నువ్వు ఒక పెద్ద తప్పు చేస్తున్నావు. అంటే ఏ తప్పు నువ్వు చేస్తున్నావు అనే విషయాన్ని నేను ఈరోజు వీడియోలో నీకు తెలియజేస్తున్నాను. అదే తప్పు మళ్ళీ చేయకుండా ఉంటే కనుక నీకు భవిష్యత్తులో ఎలాంటి కష్టము అనేది నీ దాకా రాదు అని అంటున్నారండి. అంటే బాబా అసలు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబా మనకి ఇప్పుడు మనం ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నామో, ఎవరికైతే కనుక ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా వెళ్ళి చేరుతుందండి. ఎందువల్లనంటే మనకి ఒక ఆలోచన అనేది వస్తుందండి. మనకి అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఇలా కష్టపడుతూనే ఉన్నామే, ఇంకా కూడా భవిష్యత్తులో పోను మనం కష్టపడుతూ ఇలాగే ఉండాలా, లేదంటే కనుక భవిష్యత్తులో ఎలా బతకాలి మనం అన్న ఆలోచన అనేది అందరికీ వస్తుందండి. అలా ఆలోచిస్తూ కొన్ని తప్పులను మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా అండి మన గురించి మనం ఆలోచించడం అనేది చాలా తక్కువ. అంటే అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒక హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే, కన్న తల్లిదండ్రులైనా సరే, ఎవరు కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరండి. ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి, పిల్లల గురించో, వాళ్ళ అమ్మా నాన్న గురించో, లేదంటే పిల్లల గురించి అండి. ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువగా ఆలోచించేది పిల్లల భవిష్యత్తు గురించే. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందో, మన భవిష్యత్తు గురించి ఆలోచించడం కొంచెం పక్కన పెడితే, పిల్లల భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందో అన్న ఆలోచన కూడా మనందరినీ కూడా కదిలిస్తుందండి. ఒక్కొక్కసారి బాధ పెడుతుంది అనమాట. వాళ్ళకి ఎలా భవిష్యత్తు అనేది చూపించాలి, మనం వాళ్ళని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనే ఒక ఆలోచన అనేది ఉంటుంది. నిజంగా అండి అందరము కూడా చేసే ఒక తప్పు అనేది ఒకటి ఉందండి. అది ఏంటి అనేది ఒక చిన్నగా జరిగిన ఒక సంఘటన అండి. జరిగిన ఒక విషయం ద్వారా మనం తెలుసుకుందాము. ప్రతి మనిషి కూడా అండి మనం ఫ్యూచర్లో ఏదైనా సరే మనం సాధించాలి, ఏదైనా సరే మనకి ఆస్తులు పాస్తులు ఉంటేనే ఈ రోజుల్లో మనల్ని లెక్క చేస్తారు అని చెప్పి డబ్బుల కోసం, అంటే డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే కష్టపడుతూ ఉన్నాం. సరిగ్గా టైంకి తినక కంటి నిండా నిద్రపోయి పోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. డబ్బు కోసం ఎంతో దూరానికి వెళ్ళి కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కష్టపడి ఒక రూపాయో 10 రూపాయలు మనం చేర్చి పెట్టుకుంటున్నాం. అంటే ఏదో ఒక ఆస్తి మనం చేర్చి పెడుతూ ఉంటాం. ఒక ఇల్లే కొనుక్కుంటాం, కష్టపడి ఒక ఇల్లు కొంటూ ఉంటాం. అది మన పేరున ఉంటుంది. ఆ తర్వాత ఆ ఆస్తుల తర్వాత అంటే ఈ ఒక్క ఇల్లే సరిపోతుందా అన్న ఆశ అనేది మనిషికి ఎప్పుడు కూడా అంతటితో ఆగిపోదండి. దీని తర్వాత ఇంకేం చేయాలి, ఇంకేం కొంటే బాగుంటుంది, ఇది మన వరకు సరే ఇల్లు అనేది, సొంత ఇల్లు అనేది మనం ఉండడానికి సరిపోతుంది. పిల్లలకి ఏం చేయాలి, పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి అన్న ఆలోచన కోసం ఆస్తులు వేరే చోట ఎక్కడైనా భూములు కొనాలా, లేదంటే కనుక ఇంకేదైనా పొలాలు లాంటివి కొనాలా అని చెప్పేసి పరిగెడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. సరే ఆస్తులు చేర్చి పెడుతూ ఉంటామండి. కానీ ఏదైనా సరే ఒక అవసరం అని మనకు వచ్చినప్పుడు మనం ఏదైనా సరే అర్జెంటుగా అమ్మాలి, ఒక ఆస్తులుగా మనం ఉంచుకుంటున్నామే. కానీ మనకి ఏదైనా ఒక అవసరం,
అలాంటి అవసరానికి మనం ఆస్తులు అనేవి వెంటనే అమ్మాలి అని అంటే చాలా కష్టం అండి. ఒక సొంత ఇల్లు కానీ, ఒక చోటు ఏదైనా సరే భూములు కానీ ఏదైనా అమ్మాలి అని అంటే కనుక చాలా కష్టం. అలా ఏదైనా సరే బంగారం ఉంది అంటే కనుక మనం ఏదో ఒక బంగారం అంటే అమ్ముకోవచ్చు. కానీ అలా కాకుండా ఒక పెద్ద ఆయనండి, ఒక భార్యాభర్తలు ఉన్నారు మనకు తెలిసిన ఒక పక్క ఒక 2 స్ట్రీట్ పక్కన అనమాట. వాళ్ళు విడిగా ఉంటున్నారండి. వాళ్ళిద్దరు మాత్రమే ఉంటున్నారు. పిల్లలు ఫారెన్లో ఉంటున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా ఆస్తి బాగా సంపాదించాడండి ఆయనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనేది ఆయనకే తెలియదు. చివరికి పిల్లలకి ఏమైందంటే పలానా చోట ఒక ఇల్లు ఉంది, పలానా చోట భూమి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అమ్ముతున్నాము అని అనుకున్నప్పుడు పిల్లలకి తెలిసిపోతుంది. పిల్లలకి అమ్మాలి అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు కొంతమంది సంతకం చేస్తామని, ఈ ఆస్తిని నీకు పెద్ద కొడుకు ఇలా ఇస్తున్నావేంటి, నాకు ఇంత వాటా కావాలి అంత వాటా కావాలని గొడవలు పడతారు, తీసేసుకుంటూ ఉంటారు. కానీ చివరికి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి, మనకేనా ఆలోచించుకొని మనం క్యాష్గా ఏది కూడా మన దగ్గర ఉంచుకోం. మన పిల్లలకి దాచిపెట్టి వాళ్ళకి చేయాలని ఆలోచిస్తామే కానీ వాళ్ళ దగ్గర తెలియకుండా ఏ విషయాన్ని దాచిపెట్టాం. నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయిరా అని చెప్పేసి మనం దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళకి తెలియకపోయినా సరే ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఆ పెద్దవాళ్ళండి చూడండి ఎంత పెద్ద తప్పు చేశారు అని అంటే, వాళ్ళు దాచుకున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేశారండి. చివరికి వాళ్ళు ఉన్న ఇల్లు మాత్రమే మిగిలిందనమాట. వాళ్ళు ఒక అవసరానికి అంటే ఒక హాస్పిటల్లో ఉన్నారు, అందరూ ఫారెన్కి వెళ్ళిపోయారనమాట, ఫారెన్లో ఉంటున్నారు. వీళ్ళకి అవసరం ఇప్పుడు సడన్గా అవసరమైంది, హాస్పిటల్కి వెళ్ళాలి, కనీసం ఒక 5,000 10,000 ఖర్చు పెట్టాలి అన్నా కూడా వాళ్ళ పిల్లల్ని ఆధారపడి ఉన్నారనమాట. అంటే వాళ్ళు అంత సంపాదిస్తున్నారు కదా, ఇంకా మాకేంటి లోటు అని అనుకున్నారే కానీ వాళ్ళకని క్యాష్గా డబ్బు అనేది ఏమి బ్యాంకులు బ్యాలెన్స్లు లాంటివి ఏమి పెట్టుకోకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడిపోయారండి. ఎంత ఆస్తులు ఉన్నా కూడా లేని వాళ్ళలాగానే వాళ్ళ పరిస్థితి అనేది ఎదురైంది. అందువల్ల మనకి అని చెప్పి ఏదైనా ఒక కష్టం అని వచ్చినప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించిందండి, అంటే హాస్పిటల్లో కనిపించినప్పుడు అడిగాను అనమాట నేను, అమ్మ ఏంటి ఇలా వచ్చారు, మీకు తోడుగా ఎవరు రాలేదా అని అడిగితే వాళ్ళు ఇద్దరు కూడా చాలా ముసలి వాళ్ళండి, అంటే ఒక 70 ఏళ్ళు దాటిన వాళ్ళు అనమాట. అప్పుడు అడిగితే తను చెప్పిందండి ఇలాగా, అంటే మన ఏరియాలోనే ఉంటున్నారు, నేను మిమ్మల్ని చూశానండి అని చెప్పి మనతో మాట్లాడారన్నమాట. ఏంటమ్మా ఏంటి బాధపడుతున్నారు అని అంటే, పిల్లలు వెంటనే రావాలి అన్న దూరాల్లో ఉన్న వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళకి అని సొంతంగా ప్రేమగా పలకరించే వాళ్ళు దూరం అయిపోయి పిల్లల కోసమే కష్టపడి పిల్లల కోసమే ఆస్తులన్నీ అమ్మేసి ఇలా చేశామమ్మా, మాకని ఇప్పుడు డబ్బుల కోసం కావాలి అని అనుకున్నప్పుడు మేము వేరే వాళ్ళ దగ్గర ఆధారపడవలసి వచ్చింది అని చెప్పి అని అంటున్నారండి. అందువల్ల మనం చేయకూడదు అన్న తప్పు ఏమని బాబా మనకి తెలియజేస్తున్నారనంటే, ఇలాంటి పరిస్థితి రాకూడదండి. భవిష్యత్తులో ఎవరిని కూడా ఎదురు చూడకుండా ఆస్తి అంటే ఏంటండి, మనకని అకౌంట్లో పిల్లలకి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందువల్లనంటే పిల్లలకి ఏదైనా ఒక అవసరం అని వచ్చింది అని అంటే మన దగ్గరికి వచ్చి, అమ్మ నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని చెప్పేసి ఏదో గొడవలు పడుతూ ఉంటారు. మన సేఫ్టీ కోసం తల్లిదండ్రులు ఒక ఫ్యూచర్లో కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి అన్నీ చెప్పాలని ఏమీ లేదండి. ఎంతో కొంత మన భవిష్యత్తు కోసం ఆలోచించి మన కొంత క్యాష్ అనేది మనం అర్జెంటుగా కావాలని అనుకున్నప్పుడు దాచిపెట్టుకొని అది వాడుకోవడం అనేది చాలా అవసరం. అలా చేసి ఎంతోమంది బాధపడుతున్నారండి. చేతిలో డబ్బులు లేక, క్యాష్గా డబ్బు అనేది లేక, ఆస్తిపాస్తులు ఎన్నున్నా సరే అవి అమ్మడానికి అవసరానికి ఉపయోగపడవు కాబట్టి వెంటనే దానికి టైం అనేది పడుతుంది. కాబట్టి ఈ తప్పు అనేది నీ గురించి నువ్వు ఆలోచించకుండా ₹1 దాచుకొని నీకు అని చెప్పి సేఫ్టీ చేసుకోమని బాబా ఈరోజు మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్.